సంగీతం, సాహిత్యం, నృత్యం, కళల విపంచి సమరం రాగంతానం ఛానల్కు స్వాగతం. ఈరోజు ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా అసలు ప్రపంచ వారసత్వంగా కొన్ని కట్టడాలను, ప్రదేశాలను ఎందుకు ప్రత్యేకంగా స్వీకరిస్తారో వాటి ఉపయోగం ఏమిటో తెలుసుకుందాం. భూమిపై ఉండే వివిధ ప్రదేశాలు, పురాతన స్థలాలు, చారిత్రక కట్టడాలు, అపురూప కళాఖండాలు మొదలైనవన్నీ వారసత్వ చిహ్నాలుగా పరిగణింపబడ్డాయి. ఇవి సాంస్కృతిక, చారిత్రక, సహజ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. వీటిని రక్షించుకుంటూ రేపటి తరాలకు ఆ చారిత్రక వారసత్వాన్ని అందించే బాధ్యత మనందరిది. ప్రస్తుత మానవ చర్యల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అనేక అరుదైన ప్రదేశాలు, స్మారక చిహ్నాలు నాశనమవుతున్నాయి. దీనిని అరికట్టి చారిత్రక ప్రాధాన్యం ఉన్న అన్ని అంశాలను రక్షించే లక్ష్యంతోనే ఏటా ఏప్రిల్ 18వ తేదీన ప్రపంచ వారసత్వ దినోత్సవం వరల్డ్ హెరిటేజ్ డేను జరుపుకుంటున్నాం. దీన్నే ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అని కూడా అంటారు. ప్రపంచంలోని వారసత్వ ప్రదేశాలను గుర్తించి వాటి ప్రాముఖ్యతను చాటి భవిష్యత్ తరాల కోసం వాటిని రక్షించవలసిన అవసరంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఒక ప్రాంతం లేదా స్మారకానికి ఉన్న అసాధారణ సాంస్కృతిక, చారిత్రక, శాస్త్రీయ ప్రాముఖ్యతను బట్టి యునెస్కో వాటిని ప్రపంచ వారసత్వ సంపదలుగా ప్రకటిస్తుంది. వాటి పరిరక్షణకు చర్యలు చేపడుతుంది. వీటన్నిటినీ మానవాళి ఉమ్మడి వారసత్వంగా పరిగణిస్తుంది. ఈరోజు మనం వరల్డ్ హెరిటేజ్ డే, ప్రపంచ వారసత్వ దినోత్సవం యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం స్థానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.